రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు దమ్ముంటే కేసీఆర్ని అరెస్ట్ చేయి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా మొనగానివే సీఎం అయితే కేసీఆర్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టు, హరీష్ రావును అరెస్ట్ చేసి జైల్లో పెట్టు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీరంతా మ్యాచ్ ఫిక్సింగ్ అయిన దొంగల ముఠ. ఎవరికి చెప్తా ఉన్నారు ఈ నాటకాలన్నీ? ఒక అంశాన్ని మర్పించడానికి ఇంకో అంశం తెర మీదకి తెచ్చేటువంటి ముఠా మీదంతా. కేసీఆర్ పక్కా ఫోన్ ట్యాపింగ్ చేసిండు, దానికి నేనే కదా బాధితుణ్ణి. నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిరు కదా. దమ్ముంటే కేసీఆర్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి, నువ్వు నిజంగా మనగాని చెప్పు. నువ్వు ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయినావు, అరెస్ట్ చేయకుండా తీసుకోవాల్సిన డబ్బంతా తీసుకున్నావు. అది నువ్వు చేసినటువంటి కార్యక్రమం. ఇక చూడురా, వెలుగు దినపత్రికలో ఇక ఏ దినపత్రిక చూసినా వీళ్ళ సొల్లే. ఈయన రెడ్డి గారిదే, ఇది రెడ్డి ప్రభుత్వాలదే, ఆయన కమ్మవారిదే, ఇగో ఇది బ్రాహ్మణ ఆయనదే, ఇగో ఇది కమ్మ, ఇది వెలమైనదే, ఇది వెలమైనదే, ఇది వెలమైనదే. పేపర్లు కంప్లీట్గా, పేపర్లు మీడియా ఛానళ్ళు కంప్లీట్గా ఈ కుటుంబాల చుట్టూ ఏం కట్టలు కట్టినాయనే. తెలంగాణను సర్వనాశనం చేసిన దోపిడి ముఠాల వార్తలు వస్తే పేదోడి కడుపు ఆకలి మంటను కనీసం 42% రిజర్వేషన్ రాకపోవడానికి కారకులు దోషులు ఎవరో తేల్చాలి కదా ఈ మీడియా సంస్థలన్నీ. ఎందుకు తేల్చలేకపోతా ఉన్నాయి? ఎవరి వార్తలా ఇవన్నీ? ఇగో కనక మేడల, ఇగో ఎవరిదని ఉంటే ఇక మా వాళ్ళది ఏమని ఉంటే, మా ఎస్సీ ఎస్టీలది ఉంటే అక్రమాస్తుల వార్తలు. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు దూకుడు లేదు, రొటపీస్ లేదు, అంత ఆంధ్రజ్యోతి నమ్మేది, అదంతా వస్తుంది. వ్యక్తిగత ఇష్టాలను సహించమని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. అసలు ఎవరికి ఇష్టం ఉంది? నువ్వు ఉండే ఇష్టం లేదు ఎవరికి. ఇప్పుడు పత్రికలలో ఎక్కడ చూసినా ఇదే. ఇగో రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలా?